ఏపీలో స్క్రబ్ టైఫస్ వ్యాధి భయపెడుతోంది. రోజు రోజుకి బాధితులు పెరుగుతూ ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే విశాఖ, విజయనగరం జిల్లాల్లో కలకలం రేపిన స్క్రబ్ టైఫస్ పల్నాడు జిల్లాను వణికిస్తోంది. పల్నాడు జిల్లా కొత్తూరులో స్క్రబ్ టైఫస్ ను గుర్తించారు అధికారులు. పల్నాడు జిల్లాలో ఇప్పటికే 2 మహిళలు ప్రాణాలు కోల్పోగా ఇప్పుడు మరో మహిళలో స్క్రబ్ టైఫస్ లక్షణాలు బయటపడ్డాయి. దీంతో బాధితురాల్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఏపీని భయపెడుతున్న ఈ కొత్త రకం స్క్రబ్ టైఫస్ వ్యాధి బారిన పడి విజయనగరంలోనూ ఒక మహిళ ప్రాణాలు కోల్పోయారు. ఈ మాయిదారి బ్యాక్టీరియా నల్లిని పోలిన ఒక కీటకం కుట్టడంతో వ్యాధి సోకుతుందని వైద్యులు చెబుతున్నారు. శరీరంపై ఒక చోట దద్దుర్లొచ్చి దానిపై నల్లటి మచ్చ ఏర్పడితే దాన్ని స్క్రబ్ టైఫస్ లక్షణంగా గుర్తించాలన్నారు. మొదట్లో తీవ్ర జ్వరం, వాంతులు, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, పొడి దగ్గు లక్షణాలు కనిపిస్తాయని విశాఖ కేజీహెచ్ సూపరింటెండెంట్ వాణి తెలిపారు. ఇక ఎలుకలు సంచరించే ప్రాంతాలు, పొలాలు, పొదలు, గడ్డివాములుండే చోట్ల స్క్రబ్ టైఫస్ వ్యాధి ఆనవాళ్లుంటాయి. ఇళ్లల్లో పాత మంచాలు, పరుపులు, దిండ్లలోకి చొరబడే ప్రమాదం ఉంది. ప్రస్తుతం చిత్తూరు, కాకినాడ, విశాఖ, విజయనగరం, పల్నాడు జిల్లాల్లో స్క్రబ్ టైఫస్ పాజిటివ్ కేసులు నమోదవడం ఏపీని టెన్షన్ పెడుతోంది. మా ప్రతినిధి నాగరాజు మరింత సమాచారం అందిస్తారు. నాగరాజు, వైద్యాధికారులు లక్షణాలపై తీసుకోవాల్సిన నివారణ చర్యలపై ఏం చెప్తున్నారు? ఎంత సీరియస్ అని చెప్తున్నారు? అయితే ఇప్పటికే చాలా ఆందోళనకరంగా ఏపీ మొత్తం కూడా ఈ కేసుల సంఖ్య పెరుగుతుండటం కొంత ఆందోళన కనిపిస్తుంది. అయితే వైద్యులు మాత్రం చాలా స్పష్టంగా చెప్పేది ఏంటంటే స్క్రబ్ టైఫస్ అనేది అంటువ్యాధి కాదు, కాబట్టి ఎక్కడా కూడా ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు. తగిన సమయంలో కనుక గుర్తించి వెంటనే కనుక సాధారణ యాంటీబయాటిక్స్తో చికిత్స తీసుకున్నా కానీ పూర్తిగా వ్యాధి నయమవుతుంది. అయితే మొత్తం 3 కేసులు, డెత్ కేసులు కూడా నమోదయ్యాయి. అయితే పల్నాడు జిల్లాలో నమోదైన 2 డెత్ కేసుల్లో కూడా 30 రోజుల క్రితం ఒక మహిళ చనిపోతే 20 రోజుల క్రితం మరొక మహిళ చనిపోయింది. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఏదైతే మహిళకి చికిత్స అందిస్తున్నారో ఆ మహిళకు మెరుగైన వైద్య చికిత్స అందించేందుకు కూడా వైద్యులు ప్రయత్నాలు ప్రారంభించారు. కాబట్టి ఎక్కడ ఇబ్బంది ఉండదు. అందుకని ముఖ్యంగా ఏదైతే కీటకాలు తిరిగే అవకాశం ఉన్న ప్రదేశాలు, ఇంట్లో కూడా పొడి వాతావరణం ఉండే వాళ్ళకి చూసుకోవాలి. ఎక్కడా కూడా కీటకాలు తిరగకుండా కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవడం. మరొక వైపు చల్లటగా అంటే తడి ఉన్న వస్త్రాలు కూడా ధరించవద్దని చెప్పి డాక్టర్లు చెప్తా ఉన్నారు. డాక్టర్లు చెప్పిన ప్రికాషన్స్ కనుక పాటించినట్లయితే ఈ వ్యాధి అంత ప్రాణాంతకం కాదు, అదేవిధంగా అంటువ్యాధి కూడా కాదు. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి చెప్తున్నారు. మరొక వైపు ఇప్పటికే సీఎం చంద్రబాబు కూడా వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి సౌరభ్ గౌడ్తో కూడా ఒక సమీక్షా సమావేశం నిర్వహించి రాష్ట్ర వ్యాప్తంగా కేసులు ఎక్కడైతే నమ్ముతున్నాయో అక్కడ మెరుగైన వైద్యం అందించే విధంగా కూడా వైద్యులను అందుబాటులో ఉంచాలి, అదేవిధంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. అయితే ఎక్కడైతే లక్షణాలు కనిపించాయో ఆ వెంటనే దగ్గరలో ఉన్న పిహెచ్సి కానీ లేదా మెరుగైన వైద్య సౌకర్యాలు ఉన్న ఆసుపత్రులు కానీ వెళ్ళి చూపించుకుంటే తగిన సమయంలో కూడా ఈ వ్యాధి బారిన పడకుండా కూడా కాపాడుకోవచ్చు. ఒకవేళ బారిన పడినా కూడా పూర్తి స్థాయిలో చికిత్స అందుబాటులో ఉందని కూడా చెప్తా ఉన్నారు.